ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన 7వ అధ్యాయము 17వ వచనం. జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, ఎవరైతే దాహముకొని ఉంటారో వారి జీవితాలలో దేవుడు కేవలము 1 గ్లాస్ ఆఫ్ వాటర్తో కాదు, కానీ సాక్షాత్తు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు, జీవజలముల బుగ్గ. ఎందుకంటే ఎక్కడైతే మన దాహార్తి తీర్చబడుతుందో, ఎక్కడైతే మనకు సమృద్ధి అయిన దీవెనలు ఉంటాయో అక్కడకు మన దేవుడు మనల్ని నడిపిస్తాను అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు ఏదైనా సరే ఒకటి ఇచ్చినప్పుడు దానికి సమృద్ధి అనేది చాలా అవసరం. లేనట్లయితే మరలా మనము రేపటి రోజున దాని కొరకు పరుగులు పెడతాం. మనుషుల సహాయం గనుక కోరినట్లయితే వారి సహాయము మనకు తాత్కాలికముగా ఉంటుంది, కొద్ది సమయంగా ఉంటుంది, పరిమితముగా ఉంటుంది. అదే మనము దేవునిని గనక వేడుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి రోడ్డు పక్కన కూర్చున్న 2 వ్యక్తులు, ఒక రాజుగారు అటు వెళ్తూ ఉంటే ప్రతినిత్యము కూడా వారు ఒక మాట మాట్లాడేవారు. ఒక వ్యక్తి ఏమో దేవుడికి ప్రార్థన చేసేవారు, ఒకరేమో రాజుగారిని వేడుకునేవారు. రాజా, దేవుడు నిన్ను ఎంతో గొప్పగా దీవించారు, కాబట్టి నీ ఆశీర్వాదముల నుంచి నన్ను కూడా దీవించు రాజా అని ఒక వ్యక్తి కోరుకుంటే, మరొక వ్యక్తి, దేవా, రాజుగారిని ఎంతో గొప్పగా దీవించావు, అలాగే నన్ను కూడా నీవు దీవించు అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. రాజుగారు ఆ మాట విని తనను ఎవరైతే కోరుతూ ఉన్నారో ఆ వ్యక్తిని దీవించాలని ఉద్దేశించి వెంటనే తన దగ్గర ఉన్న మంత్రి గారిని పిలిచి అంటూ ఉన్నారు కదా, ఇదిగో ఆ వ్యక్తి నన్ను కోరుకుంటూ ఉన్నారు, నన్ను సహాయం అడుగుతూ ఉన్నారు, కాబట్టి ఆ వ్యక్తికి నీవు చక్కగా సమృద్ధిగా పంపించు అని అన్నప్పుడు మంత్రి గారు ఆ వ్యక్తి ఒక పెద్ద గిన్నెలో ఒక స్వీట్ ఆఫర్ చేసి దానిలో బంగారు నాణ్యాలు వేస్తారు. అది తీసుకుని వెళ్ళి రాజుగారిని వేడుకుంటున్న ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి దాన్ని తీసుకుని ఆ ప్రక్కనే ఉన్న వ్యక్తి వైపు ఎగతాళి చేస్తూ, చూడు, నేను రాజుగారిని అడిగాను, రాజుగారు నాకు ఇంత దీవెనలు ఇచ్చారు, కానీ నువ్వు దేవుడిని అడిగావు, నీ దేవుడు నీకేమి ఇచ్చాడు అని ఎగతాళి చేస్తూ ఆ పాయసం తను తిన్నంత తిన్నాడు. తిన్న తర్వాత ఇక తనకు ఎక్కువైపోయింది. సరేలే, ఇక ఇది నేనేం చేసుకుంటానులే, ఇదిగో నాకు ఇచ్చిన ఆశీర్వాదంలో నుంచి నీకు ఇస్తూ ఉన్నాను, నీవు తీసుకో అని చెప్పి ఆ పక్కనున్న వ్యక్తికి ఆ గిన్నెను అందిస్తాడు. నెక్స్ట్ డే నుంచి చూస్తే ఎవరైతే ఆ గిన్నె తీసుకున్నారో, దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తి అక్కడ భిక్షం అడుక్కోవడానికి లేడు. ఈలోగా రాజుగారు వస్తారు. ఏంటి ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు అని అడుగుతారు ఆ వ్యక్తిని. అప్పుడు ఆ వ్యక్తి అంటారు కదా, రాజా, నిన్న మీరు పంపించినది నేను తీసుకున్నాను, ఆహారం చాలా బాగుంది అని చెప్పి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. అదేంటి అని క్వశ్చన్ మార్క్గా చూస్తే, అదే మిగిలినది నా ప్రక్కనే ఉన్న ఆ వ్యక్తికి ఇచ్చాను అని తన సమాధానం చెప్తే అప్పుడు రాజుగారు అంటారు, నిజమే, ఆ వ్యక్తిని ఆ దేవుడే దీవించాడు అని చెప్పి నవ్వుకుంటూ అక్కడికి వెళ్ళిపోతారు. గమనించారా అండి? మన దేవుడు మన జీవజలముల బొగ్గల యొద్దకు నడిపిస్తారు. మనుషుల సహాయం మనం కోరుకున్నట్లయితే అది తాత్కాలికముగా అక్కడే ఉంటుంది. అదే దేవుని యొక్క సహాయమును మనం కోరుకున్నట్లయితే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కాదు, ఒక పాట్ ఆఫ్ వాటర్ కాదండి, సమృద్ధి అయిన జీవజలముల బొగ్గల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తారు. అందుకని యోహాను సువార్తలో అంటూ ఉన్నారు కదా, 7వ అధ్యాయంలో, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నారు. మన విశ్వాసము మన దేవుడై ఉండాలి, మన ఆశ మన దేవుడై ఉండాలి, మన నిరీక్షణ మన దేవుడై ఉండాలి. ఎప్పుడైతే మనము మన దేవుని మీద ఆశ పెట్టుకుంటామో అక్కడ మన ఈ జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదాలు తరతరములకి కూడా మన వెంటే వస్తూ ఉంటాయండి. అటువంటి తరతరములకు కావలసిన ఆశీర్వాదములతో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు నింపి ఆశీర్వదించునుగాక.